సమీపంగా ఉంటాడు మా నాయనకి, మా డాడీకి ఇంత సమీపంగా ఉంటాడు ఆ దేవుడు. అబ్బా అని ఆ డాడీ ఆ దేవునితో మాట్లాడటం వింటా ఉన్నప్పుడు ఇతనికి చాలా ఆశ్చర్యం వేస్తుందంట. అంతేకాకుండా ఆ డాడీ ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతిరోజు ఆ 11 మంది బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి సీక్వెన్స్ మారిద్ది. జాన్ పెద్దోడే కావచ్చు, కానీ ఒక్కోసారి జాన్ని పేరు ఒక్కోసారి చివరి పెడతా ఉంటాడంట తండ్రి ఎందుకన్నా. అయితే ఇతనికి ఏంటంటే తండ్రి నోట తన పేరు ఎప్పుడు వచ్చిందా అని కాచుకుంటూ ఉండేవాడు. ఇది అతనుకున్న ఇష్టం. చాలామంది మనం కూడా ప్రార్థనలు చేస్తాం కదా, రోజుకి ఎన్నిసార్లు చేస్తారు? అబద్ధం ఆడొద్దు. రోజుకి ఎన్నిసార్లు చేస్తాం? అస్సలు చేయమా? అసలు మాకు ఇష్టం లేదు బ్రదర్ అది కదా, అది మాకు ఇష్టమే లేదు. ఇష్టం లేని ప్రక్రియ అంటే ప్రార్థనే. మళ్ళీ వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు, రోజుకు 3 సార్లు చేస్తారు. జాన్ వాళ్ళ ఫాదర్ లేక ఎప్పుడు చేస్తారు? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అది కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రభాని ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ని బట్టి స్తోత్రం అయిపోయింది, లంచ్ని బట్టి స్తోత్రం, డిన్నర్ని బట్టి స్తోత్రం అయిపోయింది, అంతేనా? ఇలాంటి ప్రార్థన కాదు. ఆయన ప్రార్థన చాలా కుమారుణ్ణి ఆకర్షించే ప్రార్థన. ఇలాంటి ప్రార్థన పరుడు అట్లా తన యాత్రా జీవితం జాన్కి చాలా ఇష్టం. తండ్రి నుంచి ఇంకా నేర్చుకోవాలనుకుంటా ఉండేవాడు. ఇది నేను చెప్పే ఈ స్టోరీ ఒక 200 సంవత్సరాల క్రితం అండి. ఇంతకుముందు మీకు ఆస్ట్రేలియా అన్నాను. ఆస్ట్రేలియాలో అక్కడున్న వనాటు అనే దీవుల్లో, ఆ దీవుల గురించి మిషనరీగా పరిచర్య చేయడానికి తీర్మానించుకున్న యువకుని గురించి మీకు చెప్తా ఉన్నాను. ఆ యువకునిది ఆస్ట్రేలియా కాదండి. ఆ యువకునిది ఎక్కడంటే స్కాట్లాండ్ చిన్న పట్టణంలో వాళ్ళు జీవించేవాళ్ళు. చిన్న పట్టణం, 11 మంది. తండ్రి ఏం చేసేవాడంటే ఈ చెప్పులు లేకపోతే షూలు ఈ మేకింగ్ అనమాట తయారు చేసేవాడు. పిల్లలు కూడా తండ్రికి సహాయపడుతూ వచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా చిన్న ఇల్లు. ఆ చిన్న ఇంట్లోనే ఒక భాగంలో పిల్లలందరూ ఒక పక్క నివసిస్తూ ఉంటారు. ఆ చిన్న ఇంట్లో ఇంకో భాగంలో దాన్ని ఒక స్టోర్గా చెప్పుకొని చెప్పులకు సంబంధించిన సామాగ్రి అంతా ఆ స్టోర్ అక్కడ పెట్టుకుంటే ఉండేవాడు తండ్రి. అటు పిల్లలు, ఇటు స్టోరు, మధ్యలో ఒక చిన్న గది ఉండేది. అది తల్లిదండ్రులు ప్రార్థనకు ఉపయోగించుకునే గది. అంత చిన్న ఇంట్లో నివసిస్తూ అది వాళ్ళకున్న దేవుడు ఎట్లా పోషిస్తూ ఉన్నాడో పోషింపబడుతూ ఉండేవాళ్ళు. సహజంగా ఇంత చిన్న ఇంట్లో ఎవరైనా సంతోషంగా ఉంటారా? 11 మంది పిల్లలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు ఎంతమంది? మొత్తం ఎంతమందిరా? 15 లెక్కలు బాగొచ్చు. ఎంతమంది? 13. నోరులు తెరవండి. నేనేం చెప్పడం వాక్యం కాదు, నేను చెప్పేది కథ చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి కదా. మన కథలు ఇష్టం కదా, మరి అది కూడా ఇష్టం లేదా మీకు? ఎంతమంది టోటల్? 13. ఈ 13 మందిలో ఆ ఇంట్లో, చిన్న ఇంట్లో ఉండటం ఎట్లా ఉండేది? కానీ వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉండేవాళ్ళంట. ఎందుకు సంతోషంగా ఉండేవాళ్ళు? ఎవరైనా చెప్తారా? అబ్బాయిల కన్నా అమ్మాయిలు కొంచెం చెప్పేటట్టున్నారు. చెబుతారా అమ్మా? వాళ్ళు యేసుప్రభుని ఎరుగుతూ వచ్చారు, యేసుప్రభు ప్రేమను ఎరుగుతూ వచ్చారు. రెండవది ఏమిటంటే దేవుడు మాకు ఎంత ఇస్తే అంతలో సంతోషపడే మనసు కలిగి ఉన్నారు. అందును బట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి. మనం వ్యక్తిగత జీవితాలు జ్ఞాపకం ఉంచుకోండి. మన తండ్రి ఏం చేసినా, మన తల్లి ఏం చేసినా, వాళ్ళు ఎంత సంపాదన పరులైనా మనం వారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రేమ మా తల్లిదండ్రులు కలిగి ఉన్నారు. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మేము దేవుడిని ప్రేమిస్తాం. దేవుడు ఏది ఇస్తే దానితోనే తృప్తి చెందేదము అనే ఉండాలన్నమాట. సరే, ఈ విధంగా వాళ్ళ జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇట్లా ప్రార్థన అనే అనుభవంలో వాళ్ళు ఉంటా వచ్చారు. తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బిడ్డలందరూ వింటూ ఉన్నవాళ్ళు. బిడ్డలందరి కోసం బిడ్డలందరిని పిలిచి చేసేవాడు. బిడ్డలందరూ పడుకున్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడు. అట్లా తండ్రి ప్రార్థన. తల్లిదండ్రులు ఇద్దరు రక్షింపబడ్డారు. బిడ్డలు 11 మంది రక్షింపబడి ఉంటారా? మన ఇంట్లో ఉన్నాం కదా, తల్లిదండ్రులు ఉన్నారు. 2, 3, 4 ఉన్నాం కదా, తల్లిదండ్రులు రక్షింపబడ్డారు. మనం అందరం రక్షింపబడ్డామా కదా? అక్కడ కూడా అదే పరిస్థితి అండి. ఒకరోజు ఏమైందంటే తల్లిదండ్రులు రక్షింపబడ్డారు. వాళ్ళు దేవునికి మంచి నమ్మకస్తులుగా ఉంటా ఉన్నారు.
పెద్దోడింది నా పరిస్థితి ఏందని ఆయన పరిశీలన చేసుకుంటూ వచ్చాడు. నా పరిస్థితి ఏంది అని పరిశీలన చేసినప్పుడు అతనికి అనిపించింది, నేను ఒక పాపిని. మా నాన్న చక్కని దేవుని సేవకుడు, మమ్మ చక్కగా విశ్వాసరాలు, నేనైతే పాపిని. ఎంతకాలం ఇలాంటి జీవితంతో, దొంగ జీవితం నేను జీవించాలి? లేదు, నేను నా పాపాన్ని ఒప్పుకోవాలనుకున్నాడు. రేయ్, నీ గురించి కూడా చెబుతాగు. మనకు అదొక సరదా. పక్కనోడిని కదిలిస్తే మనం గ్రేట్ అనుకుంటాం, తర్వాత ఎదవలం అవుతాం. ఆ సంగతి తెలుసుకోండి. ఓకే, ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అని అనుకున్నాడు, నేను పాపిని, నా తండ్రి అంత దేవునికి నమ్మకస్తుడు గారు, నేను నమ్మకస్తుడిగా ఉండాలనుకున్నాడు. అంతేకాకుండా ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చాడు ఆ రోజు. ప్రభువా, నా పాపములు నీవు క్షమించడమే కాదు, నా ప్రవర్తన అంతటి మీద, నా జీవితం అంతటి మీద నీ అధికారాన్ని నేను ఒప్పుకుంటా ఉన్నాను. సరళమైన మార్గంలో నన్ను నడిపించు, నీకు తగినట్టుగా, ఎట్లా నీకు తగినట్లుగా నన్ను నడిపించు అని తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. చిన్నప్పుడు అందరికీ మీకులాగానే స్కూల్కి వెళ్ళటం అతనికి ఇష్టమే. స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. తండ్రి ఏదో సాదా చిన్న వృత్తి చేసుకొని 11 మంది పిల్లల్ని కలిగిన తండ్రి 11 మందికి అన్ని సమృద్ధిగా కల్పించలేడండి. మా నాయన కూడా ఇక్కడే ఇదే సంఘంలో ఉండి, ఇక్కడ అన్నోళ్ళందరూ తెలుసు, ఇక్కడ వ్యాన్ డ్రైవర్గా కూడా చేసేవాడు. మా నాయనకి మేము 10 మందిమే. ఒక లారీ డ్రైవరు తన 10 మంది పిల్లల్ని పోషించాలంటే ఆ విధంగా ఎదిగి నాకు తెలుసు మేము ఎట్లా పోషింపబడ్డానో, ఎటువంటి ఆహారం తిన్నానో, ఎటువంటి వస్త్రాలు ధరించుకున్నా నాకు తెలుసు. బహుశా మీకు ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇప్పుడు అంతమంది లేరు ఎవరికి. ఒక్కళ్ళు లేదా ప్రభుత్వ విధానాలను చాలా చక్కగా పాటిస్తూ ఉంటాం కదా. ఏ స్లోగన్ ఇస్తే ఆ స్లోగాన్ని పాటిస్తూ ఉన్నాం. ఒక్కరు లేదా ఇద్దరు. ఈ మధ్య కొంతమంది అసలు అది కూడా లేకుంటే బాగుండే, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మూడు భార్య భర్తలు ఇప్పుడు ఎల్లకాలం లవ్ బర్డ్స్ లేక మనం జీవిద్దాం అనుకునే తీర్మానం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సరే, ఓకే, ఇక్కడ ఆ పరిస్థితి కాదు. జాన్కి స్కాట్లాండ్ దేశం కాబట్టి వాళ్ళు మనకు లాగా నిక్కర్లు షర్ట్లు కాదు కానీ షూట్లు వేస్తారు. షూటు అందరికి ఒకసారి తీసుకోవటం కష్టం. నిజంగా మనకు బట్టలు ఎప్పుడు వస్తాయి? బట్టలు ఎప్పుడు వచ్చాయి? పండగకు వస్తాయి. క్రిస్మస్ అనగా బట్టలు వచ్చేస్తాయి. అప్పుడే వాళ్ళకు కూడా వచ్చేసి బట్టలకు తీసుకున్నారు. ఆ బట్టలన్నీ రోజు వాడుతూ ఉన్నాడు కదా. స్కూల్లో అంటే తెలుసు కదా, బాగా ఆడుతూ ఉంటారు, మట్టి అయిపోతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు, చినిగిపోతూ ఉంటాయి, జారుడు బళ్ళు ఉంటాయి, జారుతూ ఉంటారు, కిందంతా అరిగిపోతూ ఉంటాయి. చిరిగిపోయినప్పుడు అమ్మాయిలు చేసేది కుట్లు వేసేది. జారుడు బళ్ళ మీద జారినప్పుడు ప్యాంటు ఏమయ్యేది? రంగు పోయేది, కింద అంతా అరిగిపోయి ఉండేది. అక్కడేం చేసేది, దాన్ని మళ్ళీ పలసగా దాన్ని కట్ చేసి, చాలామంది మన పరిస్థితి లేదు, మళ్ళీ జాయింట్ వేసి, చిరిగిపోతే కుట్టు మన పూర్తిగా పెద్దది ఇదైపోతే దానికి వేరే ముక్క జాయింట్ వేసి వచ్చేసేది. ఇలా వేసిన అవన్నీ వేసుకొని చాలా సంతోషంగా వెళ్ళేవాడంటండి స్కూల్కి. ఇలా వెళ్తూ ఉన్నాడు చాలా సంతోషంగా వెళ్తాడు. ఒకరోజు అయితే ఆ బట్టలు ఎంత అయిందంటే ఇంకా అది వేసుకొని రేపటికి ఇంక పనికిరావు అని అంత స్థితికి వచ్చేసింది. తల్లి అంది, ఒరే జాన్, నీ బట్టలను చూస్తే నాకు భయం వేస్తుందిరా. ఎందుకు? చిరిగిపోతే కుట్టాను కదా, అరిగిపోతే మళ్ళీ వాటికి ముక్కలేసి జాయింట్ చేసి ఏమంటారు ప్యాచ్ వర్క్ చేశాను. అదంతా అయిపోయింది. ఇంకా చూస్తే ఇంక ఏదన్నా ఇంకా ప్యాచ్ వర్క్ చేద్దామన్నది, దానిలో ఎలాంటి బలం లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా దగ్గర డబ్బు ఉంటే మాత్రం నీకు మంచి షూట్ కొనిచ్చేదాన్ని. పర్వాలేదు, మన దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకుందాం అనుకుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాడు, అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకనో వాళ్ళ ఇంటి తలుపు తెరవబడినట్లుగా ఒక శబ్దం వినపడుతూ ఉంది. రెండవది, మళ్ళీ తెరచిన కాసేపటికి అదే తలుపు మోయబడినట్లు కూడా శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. జాన్ ఏం చేశాడంటే, ఏందో జరిగిపోతూ ఉంది. కళ్ళు మూసాడు కానీ మా ఇంట్లోకి ఎవరో వస్తూ ఉన్నారు. ఎవరు వచ్చారో, ఏం తెచ్చారో, ఏంటో, అసలు దొంగోడా మంచోడా ఏం అర్థం కావట్లా. కానీ కళ్ళు తెరిస్తే నానూరుకోడు, కళ్ళు తెరిస్తే అమ్మూరుకోదు. ఏం చేయాలా? వచ్చింది ఎవరు తెలుసుకోవాలా, ఎట్లా అనుకొని ప్రార్థన ఇప్పుడు తొందరగా అయిద్దా అంటే ప్రార్థన అయిపోయింది.
అందరికన్నా ముందు హుషారుగా పరిగెత్తుకుంటా వెళ్ళాడు. అక్కడ వెళ్ళాలకే ఎట్లా మంచి ఒక ప్యాకింగ్ చేసి అక్కడ ఉందన్నమాట. ఏంది ప్యాకింగు? పిల్లలకు సంతోషం కదా కదా. తీసుకెళ్ళినా ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తారు? చేశారా? ఓపెన్ చేయటమే. నాన్న ఏం తెచ్చినా, అమ్మ ఏం తెచ్చినా, మనకున్నది ఏంటంటే లోపల ఏముంది చూడాలి. ఓపెన్ చేశారు. తీరా చూస్తే ఏముందంట? మా కొత్త షూట్ ఉంది. మనోడు ఇంకా పెళ్లి కొడుకు అయిపోయాడు. అమ్మా షూటు అన్నాడు, కొత్త షూట్ అన్నాడు. తల్లి ఏం చేసిందంటే, ఒరే మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు ఆయన అంది. తండ్రి అన్నాడు, అరే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వటం కాకుండా ఆయన ఇచ్చినందుకు మనం స్తుతులు చెల్లించాలి అన్నాడు. అందరూ కలిసి మళ్ళీ ఒకసారి ప్రార్థన చేశారు. జాన్కి మాత్రం ఎప్పుడు తెల్లారిద్దయా? ఈ రోజు నుంచి నా రూపం మా ఫ్రెండ్స్ అందరిగా నా ఇప్పటి వరకు చూశారు కదా, ఈ రోజు నుంచి నా బట్టలను చూపించాలరా, నా నూతన వస్త్రాలు చూపించాలరా అనుకున్నాడు. వేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు. బాగా దగదగలాడుతూ ఉండి కదా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ, ఎక్కడదరా భలే ఉందిరా అంటూ ఉన్నారంట. సరే మాస్టర్ గారు ఒక ఆయన ఎదురయ్యాడు. రే జాన్ ఇట్రా. నువ్వేనా? ఏంట్రా ఇది? సార్ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా మీకు? మా దేవుడిచ్చాడండి. మా అమ్మ అందండి నిన్న, అరే నీ బట్టలు రేపుడికి పనికిరావురా, మరి రేపు నీకు బట్టలు కావాలి కదా, ఎట్లా అంటే మేము అందరూ రాత్రి ప్రార్థన చేసామండి. మేము ప్రార్థనలో ఉన్నామండి, ఒక ప్యాకెట్ వచ్చి ఇంట్లో పడిందంటే ప్యాకెట్ ఓపెన్ చేసామండి, కొత్త బట్టలండి. ఒరే అవునా? భలే ఉండేరా నీకు. అరే జాన్ నువ్వు ఇదే పని చేయరా, నీకు ఏ అవసరం ఉన్నా కదా, ఏ అవసరం ఉన్నా ఏం చేయాలా? ప్రార్థన చేయి, నీ అవసరాలన్నీ తీరుస్తాడు నీ దేవుడు. నమ్మకం ఉందారా అన్నాడు. సార్ నమ్మకం ఉంది సార్. ఇంకా ఆ పని చేసేయి అన్నాడు. కొద్ది రోజులకు అర్థమైపోయింది, ఈ బట్టలు జాన్కి ఎక్కడ ఎవరిచ్చారో చెప్పండి. ఎవరిచ్చి ఉంటారు? ఇప్పుడు దాకా మీరు చాలా వాటికి తెలివిగా ప్రశ్నలు సమాధానాలు పెట్టారు కదా, నేను అడిగేదానికి ఎందుకు మౌనంగా ఉంటారు? స్టోరీ అంతా వింటున్నారు కదా, వచ్చేస్తుంది కదా మీ దగ్గరికి, ఇంకెందుకు డౌట్ పడతారు? చెప్పండి. నేను ఇట్లో మర్చిపోయి ఇవి కూడా ఫోటోలు కూడా చూపించడం మర్చిపోతున్నా. ఇది వచ్చిన ప్యాకెట్ వచ్చేసిందా? తీసేసాడా? వెళ్ళాడు. ఈ ప్యాకెట్ ఎవరు ఇచ్చారు చెప్పండి అమ్మా. సార్ రైట్ ఆన్సర్. అందుకని నేను చెప్తాను, అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా ఆసక్తిగా వింటూ ఉన్నారు. ఎల్లో ఆసక్తిగా వినాలిరా, వచ్చాం కదా, దేవుని సంకల్పం మీరు ఇక్కడ రావడం గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధానానికి వచ్చినట్లుగా ఎట్లా ఉండాలంటే, మన ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారం ఇవ్వాలి, ఒప్పుకోవాలంట. ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన నిన్ను చెప్పండి సరళమైన మార్గాల్లో నడిపిస్తాడు. జాన్ నడిపిస్తూ ఉన్నాడు కదా, ప్రార్థన చేశాడు, కొత్త బట్టలు ఈ కొత్త బట్టలు వచ్చేసింది. ఇట్లా జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్న తర్వాత ఈ జాన్ ఏం చేశాడంటే, కొంతకాలానికి ఆ స్కూల్ మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో పరిస్థితులు బాగా, కొన్నాళ్ళు తండ్రితో పాటు పనిచేశాడు. ఆ తర్వాత జాను కొంతకాలం డైఫ్రామ్స్ అనే ఒక పట్టణం ఉంటే దానిలో పటాలు తయారు చేయడానికి వెళ్ళాడంట. అది ఎంత దూరం అంటే 4 మైళ్ళు. 4 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 1 మైల్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్? 1.6 దగ్గర 4 కిలోమీటర్లు అంటే సుమారుగా 6.5 కిలోమీటర్లు రోజు వెళ్ళి రావాలి. చదువు అయితే మానేశాడు కానీ, స్కూల్కి వెళ్ళటం మానేశాడు కానీ, అది చాలా ఇష్టం ఆయనకి. కానీ ఇంట్లో పరిస్థితులను బట్టి ఏం చేశాడు? అర్థం చేసుకున్నాడు, ఎట్లయినా చదవాలనుకుంటా ఉన్నాడు. ఈ 6.5 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళేవాడు కాదు, వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చేవాడు కాదు. ఏం చేసేవాడంటే రోజుకు ఒక పుస్తకం తీసుకెళ్ళేవాడంట. వెళ్ళేటప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోయాడు, వచ్చేటప్పుడు మళ్ళీ చదువుకుంటూ వచ్చాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా అందరూ బ్యాట్ తీసుకొని క్రికెట్ ఆడుతూ ఉంటే మనోడు అక్కడికి వెళ్ళేవాడు కాదు, గ్రౌండ్లోకి. చక్కగా ఒక ప్రశాంతమైన స్థలాన్ని చూసుకునేవాడు, వెళ్ళేవాడు. ఇదంతా ఒక ఆయన గమనిస్తున్నాడు అండి. ఒక ఆయన గమనిస్తూ ఉన్నాడు. గమనించి ఆయన పిలిచాడు ఆయన్ని. ఎవరిని?
జాన్ పిలిచాడు. జాన్ ఎలా వచ్చి నిలబడ్డాడు చూడండి. వచ్చి నిలబడ్డాడు. సార్ పిలిచారండి. ఎవరినంటే జాన్ పనిచేసే కంపెనీ యజమానుడు పిలిచి ఏమన్నాడంటే, జాన్, నీ ఆసక్తిని ఇప్పుడు ఉన్న పిల్లలతో చూస్తే నేను నీకు ఎంత చదువులో ఆసక్తిగా ఉన్నావయ్యా. ఒక పక్క పని చేస్తూ ఉన్నావు, ఒక పక్క చదువుతూ ఉన్నావు. ఇలాంటి పిల్లల్ని నేను భూతద్దం పెట్టి ఎదుగుతున్నా కానీ కనపడలేదు. నువ్వు నాకు కనపడ్డావు. నీ నిబద్ధతను నేను చూసి మెచ్చుకున్నానయ్యా, ఇటురా అన్నాడు. దగ్గరికి వచ్చాడు. నేను ఇంకా ఇంతకన్నా మంచి జాబ్ ఇస్తాను. నేను ఇచ్చే జాబ్కి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉచితమైన ట్రైనింగ్, శిక్షణ ఇస్తారు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే ఉంది. 7 సంవత్సరాలు నా కంపెనీ నుంచి బయటికి వెళ్ళనని, కంపెనీలో ఉంటానని బాండ్ రాసివ్వాలి అన్నాడు. అర్థమైందా? ఏమన్నాడు? చేసే ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంకా పై స్థాయి ఇస్తా అన్నాడు. ప్రమోషన్ ఇస్తా ఉన్నాడు కదా. అంతేకాకుండా ప్రమోషన్ వస్తుందంటే ఏమైంది? శాలరీ పెరిగింది కదా. అలాగే గవర్నమెంట్ ఇచ్చే ట్రైనింగ్ కూడా ఇంకా పొందుకుంటాడు ఆయన ఉచితంగా. నువ్వు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు. అంతా మేమే, స్టైఫండ్ అంతా మేమే ఇస్తాం. ఏంటి సంగతి? మనం ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? ఏం మాట్లాడరా? మాట్లాడినప్పుడు చెప్పడం అనవసరం కదా. మేము అర్థం కావట్లేదు నేను చెప్పే స్టోరీ. అర్థం కావట్లా? మీరైతే ఏం చేస్తారు చెప్పండి అమ్మాయి. ఇప్పుడు నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఉన్నాను. మొన్ననే నేను చేసేది ఒంగోలుకి పిల్లల్ని తీసుకెళ్ళాం. ఎందుకంటే జాబ్ మేళా అని. డిగ్రీలో ఫైనల్ ఇయర్లో ఉండగానే పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం, కంపెనీలకు పరిచయం చేస్తూ ఉన్నాం. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు కంపెనీలు తీసుకుంటారు. వీడి ప్యాకేజీ, ఆ కంపెనీ, ఆ తీరుతెన్నులు, అటు చేసే మోడ్ ఆఫ్ జాబ్ ఏదో చూసుకుంటారు. సెలెక్ట్ అయిపోయి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది కొద్దిగా ఇంకైనా మంచి జాబ్ కావాలన్నా వెయిటింగ్ చేస్తూ ఉంటారు కదా. ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? జాన్ స్థాయిలో మీరున్నారు, ఆ స్థితిలో అదే కంపెనీలో మీరు చేస్తున్నాడు. యజమానుడు పిలిచాడు, ఏమని చేస్తారు? జాన్ అవుతారా? ఒప్పందం చేస్తారా? కానీ జాన్ అలాంటి కాదు. బాండ్ రాయడానికి ఇష్టపడలా. వాడిని లేపంటారా? నీడకొచ్చారా? నీడకొచ్చి జాన్ బాండ్ రాయడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే ఒకటే, జాన్కి తెలిసింది ఏమంటే, అయ్యా నువ్వు ఇక్కడ నాకు ఒక యజమానుడుగా నన్ను పిలిచావు, కానీ నాకు ఇంకో యజమానుడు ఉన్నాడు. ఎవరండి ఆ యజమానుడు? ఆయన ఉన్నాడు నాకు. ఎందుకంటే నేను ఆయనతో తీర్మానం చేసుకున్నా. నా జీవితం అంతటి మీద, నా ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చా. ఆయన ఎప్పుడు ఎటు వెళ్ళమంటాడో తెలియదు. ఏ దీపం వెళ్ళమంటాడో తెలియదు, ఏ దీపకల్పం వెళ్ళమంటాడో తెలియదు కదా, ఏ దేశం వెళ్ళమంటాడో తెలియదు. అక్కడికి వెళ్ళాలి నేను. అలాంటప్పుడు నీకు ఎట్లా బాండ్ రాసేది? బాండ్ రాయిపోతే నీ ఉద్యోగం ఊడిపోయింది. పోనీయండి అన్నాడు. ఉద్యోగం ఊడిపోయింది. ఇంటికి వచ్చాడు. ఏంట్రా నానా ఉద్యోగం పోయింది. మరేంది? ఏమి లేదు, ఏది ఉంటే చేస్తానా అని మళ్ళీ ఇంకో యజమానుని ఎత్తుకుంటేలేడు. ఆయన ఎవరంటే రైతు. ఆ పొలం ఇప్పించాడు. పొలంలో ఉన్న గింజలన్నీ సేకరించి అక్కడ ఇచ్చేది. పాపం ఇతను చదువుకున్న దానికి, ఇతను చేసేదానికి అసలు ఏమాత్రం పొంతం లేదు. అయినప్పటికీ కష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు, చేస్తూ వచ్చాడు. యజమానుడు సంతోషపరుస్తూ వచ్చాడు. కానీ తనకు సంతోషం లేదు. ఒకరోజు తల్లితో చెప్పాడు, అమ్మా నేను ఇక్కడ ఉంటే కాదు కానీ ఒక పట్టణం వెళ్దాం అనుకుంటున్నా. దేవుడు ఎందుకో నన్ను ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అంటున్నాడు అని. గ్లాస్గో అనేది స్కాట్లాండ్లో ఒక పెద్ద పట్టణం. ఆ పట్టణం వెళ్ళిపోయాడండి. వెళ్తానికి బయలుదేరుతా ఉన్నాడు. తల్లి చాలా బాధ. అరే ఇంటికి పెద్దోడివి, ఎప్పుడు మమ్మల్ని వదిలి ఉండలేదు, అక్కడ మనకి ఎవరు బంధువులు లేరు, ఎట్లా వెళ్తావురా, ఎట్లా ఉంటావురా? దూరం కానీ చాలా దూరం. ఎంత అంటే దగ్గర వాళ్ళున్న పట్టణానికి, ఆ గ్లాస్గోకి 40 మైళ్ళు అండి. అంటే దగ్గర 65 కిలోమీటర్లు. 65 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి దగ్గర చిలకలూరుపేట అంత దూరం వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలంటే రైల్లో వెళ్ళాలి. కానీ రైల్లో ఆ రోజుల్లో ఖరీదు, తక్కువ రైళ్ళు ఉండేవి. ఇప్పుడు ఉన్నట్టుగా రైల్లో ఈ కంపార్ట్మెంట్ల రకాలం లేదు. రిజర్వేషను, ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్ ఇవన్నీ లేవు. ఆ రోజున జనరల్ బోగీలు లేవు. అందుకని ఉన్నవాళ్ళే ఆ ప్రయాణం చేయగలుగుతారు. ఉన్న ప్రయాణాలన్నింటిలో తక్కువ రైలు. ఆ రైల్లో వెళ్ళాలన్నా లేదు. ఇప్పుడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడు. ఎంత? 65 కిలోమీటర్లు నడవాలి. తల్లి చాలా దుఃఖంతో, అరే ఎట్రా వద్దు నాయన అంటుంది. కాదమ్మా వెళ్తా ఉన్నాడు. సర్దుకున్నాడు, వెళ్తా ఉన్నాడు. తండ్రి ఏం చేశాడంటే
ఇక ఇది పొలంలో అయిపోయింది. ఈ పొలం కూడా ఇట్లా పని చేశాడు. తండ్రి ఏం చేశాడంటే, అరే నేను నీతో కొంత దూరం వస్తానా. దగ్గర తండ్రి ఒక 5-6 కిలోమీటర్లు అతను వెంబడించాడు. చెబుతూ ఉన్నాడు, కొడుక దూరంగా వెళ్తూ ఉన్నావు, చాలా చిన్నోడివి, ఎట్లా బతుకుతావేమో, చాలా ఇదిగా ఉండాలిరా, చాలా అప్రమత్తంగా ఉండాలిరా ఇవన్నీ చెబుతూ వచ్చాడు. సరే తండ్రికి చెప్పిన ప్రతి మాటను మనసులో పెట్టుకున్నాడు. వెళ్ళాడు గ్లాస్కో వెళ్ళాడు, పట్టణంలోకి వెళ్ళాడు. ఏదో సాదాసీదా పని చేస్తూ ఉన్నాడు, ఒక పక్క చదువుతూ ఉన్నాడు, పని చేస్తున్నాడు, పక్కన చదువుతున్నాడు. అయితే కొంతకాలానికి 2 చేయటం వల్ల బాగా అలసిపోయి రాత్రులు నిద్ర లేక అనారోగ్యం పాలైపోయాడు. అప్పుడు దాకా కాస్త ఒక సంపాదించిన డబ్బులన్నీ అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. కొద్దిగా ఓపిక వచ్చింది, బయటకు వస్తూ ఉన్నాడు. వీధులు వెంబడి నడుస్తుంటే ఒక కిటికీ మీద ఒక బోర్డు కనపడింది, ఉపాధ్యాయుడు కావాలను. ఎవరు కావాలంటే ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడికి ఉన్నంత క్వాలిఫికేషన్ ఉందా? లేదు. కానీ ఆ బోర్డు చూసాడు, అప్లై చేశాడు. వాళ్ళు ఏంటంటే వచ్చి జాయిన్ అయిపో అన్నారు. జాయిన్ అయిపోవడానికి రెడీ అవుతూ ఉన్నాడు. మేరీ హిల్స్ అనే ఒక స్కూల్, అది మిషనరీ స్కూల్, దాంట్లో జాయిన్ అవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సిద్ధపడి వెళ్ళాడు. ఇది ఫస్ట్ రోజే. ఇక్కడ దృశ్యం కనపడుతుందా? ఏంటి దృశ్యం? ఎవరు జాన్ లెఫ్టా రైటా? ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నాడు, ఒక ఆయన జాన్ ఉన్నాడు. ఎవరు చెప్పాలే? లెఫ్టా రైటా? ఓకే. ఈయన పాస్టర్ గారు, ఈయన జాన్. వెళ్ళి నిలబడ్డాడు. ఏ జాన్, నువ్వు వచ్చావు, టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, అయినా నిన్ను సెలెక్ట్ చేసుకున్నావు. అయితే ఈ పిల్లలు ఉన్నారే అంత మంచివాళ్ళేం కాదు. ఈ పిల్లలు ఉన్నారే అంత మంచివాళ్ళే కాదు. ఒక్కొక్కడు ఒక రౌడీ, మాట చెబితే వినే రకాలు కాదు. అందుకని ఆయన ఏమిస్తున్నాడు చూడండి, ఒక గిఫ్ట్ ఏమిస్తున్నాడు, ఒక కర్ర ఇచ్చేశాడు. కొట్టం దేవుడు మాట అండు, నీ ఇష్టం అంటే. జాన్ ఉన్నాడు, సార్ మీరు కర్ర ఇచ్చారు కానీ కర్ర నేను ఉపయోగించనండి. కర్ర ఉపయోగించుకుంటే మార్పు తీసుకొద్దాం అనుకున్నాడు. ఎందుకంటే జాన్ కర్ర తీసుకొని కొట్టాలంటే తన చిన్ననాటి పరిస్థితులు గుర్తొచ్చిన. తన స్కూల్లో వెళ్ళినప్పుడు ఒకరోజు టీచర్ కొట్టాడండి. ఏం చేశాడు? నేను ఏం తప్పు చేయకపోయినా నన్ను కొట్టాడు అనేది బాధ ఉంది. నేను ఎప్పుడు ఒకవేళ నేను టీచర్ అయితే పిల్లల్ని కొట్టకూడదు తీర్మానం చేసుకున్నాడు. రకరకాల తీర్మానాలు మళ్ళీ తీర్మానం చేసుకున్నాడు. వెళ్ళాడు, ఇక కొట్టకూడదు అనుకున్నాడు. వెళ్ళాడు, పాఠం చెబుతున్నాడు. వీళ్ళంతా అంటే ఎంత మంచిగా చెప్పినా రోజుకి ఏమవుతున్నారు, రౌడీలు మరింత రౌడీలు అయిపోతున్నారు. అర్థమైపోయింది. ఒక పిల్లోడు లేచి మరి జాన్ని బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు టీచర్ గారిని. ఏమన్నాడంటే, చెప్పినా కానీ రే నువ్వు మారాలరా అంటే, చూద్దాంలే చెప్పేవిలే. ఒకరోజు పిలిచి చెప్పాడంట, నీ తీరు మార్చుకోపోతే దెబ్బలు పడతాయి. ఒక నవ్వు నవ్వాడంట, నువ్వు నన్ను కొట్టేది. జాన్ గుర్తొచ్చింది. మనిషికైతే మాట చెప్పండి డాష్. ఏం చెప్పాలి ఇప్పుడు? మనిషికైతే ఒక మాటతో చెప్తే పని ఉంటాడు. మనిషి కాదు కదా, ఏం చేయాలా? వెళ్ళిపోయాడు. వాడిని ఒక్కడిని లోపల పిలిచాడు. కర్ర తీసుకున్నాడు, పెడా బాతున్నాడు. చూడండి, అబ్బా ఎంత బాగుందో కదా పిక్చర్. పెచ్చగొట్టుడు కొడతా ఉన్నాడు. అక్కడికి ఏం చేస్తా ఉన్నాడు? ఎదురు తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే కొడతా ఉన్నాడు, కొడుతున్నాడు. కొట్టి ఇంకా ఇంకా ఆగేదట్లేదని, సార్ ఇంక ఎప్పుడు ఈ పని చేయండి సార్, నన్ను వదిలేయండి సార్ అన్నాడు. ఈ మధ్యలో చూస్తాం కదా పిల్లలు ఎట్లా తయారయ్యారు. ఈ మధ్యకాలం నిన్న మొన్నటి నుంచి వాట్సాప్లో ఒక వీడియో అలచియాలు చేస్తుంది ఒక టీచరు. చెప్పాలా? ఎందుకంటే మీరు పుస్తకాలు చూడకపోయినా వాట్సాప్లో బాగా చూస్తారు నాకు తెలుసు కదా. ఫేస్బుక్ బుక్ దిగిపోయినా ఫేస్బుక్ బాగా తీస్తారు, వాట్సాప్లో బాగా చూస్తారు. మన పని అంతా అది. ఏంది చెప్పండి ఇప్పుడు, మీరు చెప్పాలి దీనికి. ఒక టీచర్ ఏం చేస్తుందంటే పిల్ల దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కుంది. ఆ పిల్ల ఏం చేసిందో తెలుసా? టీచర్ నానా దుర్భాషలాడి తన చెప్పు తీసుకొని టీచర్ని కొట్టింది. ఇలాంటి జరిగిద్దని ఆ రోజు తెలుసు మన జాన్కి. ఈ యదవను ఊరుకుంటే ఇక ఎక్కువ చేస్తాడండి. కర్ర తీసుకున్నాడు, పిచ్చగొట్టుడు కొట్టేశాడు, అయిపోయింది. ఈ రోజుతో సమస్య అంతా క్లియర్ అయిపోయిందండి. నెక్స్ట్ డే ఏం చేశాడంటే ఇంక ఓకే పర్వాలేదు, ఇక నుంచి పిల్లలందరూ లైన్లోకి వస్తారంటే ఆ మరుసటి రోజు ఇద్దరు ఎదురు తిరిగారండి జాన్కి. జాన్ ఏం చేయాలి ఇప్పుడు? ఒకరిని కొడితే పరిష్కారం అయిందంటే ఇప్పుడు పరిష్కారం రెట్టింపు అయిపోయింది. పరిష్కారం అయిందా? సమస్య జటిలం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అయిపోయింది అనుకున్నాడు. పరిస్థితి జటిలం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేశాడంటే ఆ పిల్లలందరూ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి క్లాస్ ఎదురు నిలబెట్టాడు. అరే ఇప్పుడు చెప్పండి రా,
వీళ్ళిద్దరు ఇదిగో ఇట్లా ఆ విధంగా ఇండిసిప్లిన్గా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలి? వాడు ఒకళ్ళు లేచాడు, సార్ వాళ్ళిద్దరు చేసిన తప్పే, మీ ఇష్టం అండి అన్నాడు. ఇంకోళ్ళు మొత్తం లేచారు, సార్ వదిలిపెట్టొద్దండి, మీ చేతిలో కర్ర ఇప్పుడు దాకా సరిగ్గా ఉపయోగించాల, బాదండి అన్నాడు. జాన్ అన్నాడు, అరే అది ఉపయోగించడం నాకు ఉద్దేశం కాదు, కానీ దాన్ని ఉపయోగించి మీలో మార్పు తీసుకురాకూడదురా. ఇంకా వీళ్ళు ఫస్ట్ సారి తప్పు చేశారు కదా, ఇవి ఒక్కసారి వాళ్ళు, సార్ మేము ఫస్ట్ సారి తప్పు చేసాం, క్షమించండి మమ్మల్ని అని ఒక్కసారి అడుగుతారేమో, అలా అడిగినప్పుడు వదిలేద్దామా అని అడిగాడు. ఇలా అంటారు, ఏమంటారు? సరే సార్ వాళ్ళు నిజంగా క్షమాపణ చెబితే వదలండి సార్ అన్నాడు. వీళ్ళందరూ సిగ్గు తెచ్చుకున్నారు. వాళ్ళందరి ముందు ఇద్దరు ఏమన్నారంటే, సార్ ఇంకెప్పుడు తప్పు చేయం సార్, కర్ర వద్దులే సార్, ఇంతమంది కూడా మమ్మల్ని ద్వేషించుకుంటా ఉన్నప్పుడు మా ప్రవర్తనని మేము మార్చుకుంటాం. మారింది, స్కూల్ అంతా సెట్రెట్ అయిపోయింది. ఎదురు తిరిగేవాళ్ళు అందరూ లోబడుతూ ఉన్నారు. ఇలాంటప్పుడు యాజమాన్యానికి అనిపించింది, స్కూల్ చాలా చక్కగా ఉంది కదా, ఇప్పుడు జాన్ కన్నా ఎక్కువ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్నవాడిని తీసుకొచ్చి టీచర్గా పెడితే ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందిద్దని జాన్ ఆపేశారండి. జాన్ చేసిన తప్పేమనుందా? జాన్ చేసిన తప్పేముందా? స్కూల్ ఇంతకుముందు ఇండిసిప్లిన్ ఉన్న స్కూల్ని డిసిప్లిన్లో మార్చాడు, తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ జాన్ ఇప్పుడు చెప్పండి మీరు, నెక్స్ట్ జాన్ పరిస్థితి ఏమి? తనంతట తానే ఉద్యోగం మంచి చేసి ఉద్యోగం పట్టుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతాడు? ఉందా? ఏమవుతాడు? ఎవరని చెప్తారా? తెలుసుకోవాలని ఉందా? రేపు రండి. థ్యాంక్ యూ. బ్రదర్ ఆనంద్ గారు ప్రార్థన చేస్తారు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రకాశ్ రాంకులు రండి, ప్రార్థన. కళ్ళు మూసుకునండి. ప్రార్థన. ప్రేమలేని తండ్రి, నమ్మకమైన దేవా, జీవమును ప్రవహింపజేస్తూ వచ్చిన కృప కలిగిన రక్షకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి, ప్రేమ కలిగిన నామమును బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, ద్రాక్షావల్లిగా ఉన్న ప్రభువాని స్తోత్రాలు. ద్రాక్షావల్లిలో నుండి జీవం ప్రవహింప చేయవలనని ఇష్టపడి మనుషులను విషయమై పాపంలో, అంధకారంలో, అపవిత్రతలో ఉన్న మనుషుల విషయమై మీరు కలిగిన సంకల్పమును బట్టి, ఉన్నతమైన ఉద్దేశం బట్టి మీ స్తోత్రాలు. వారి పాపం నుంచి విడుదల చేయడానికి ఇష్టపడినారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటారు. పిల్లలు సీనియర్ క్లాసులో పాఠం వినేదానికి కృపనిచ్చారు. అలాగన క్లోజింగ్ లెసన్లో కూడా సహాయపడుతూ వచ్చారు. జాన్ యొక్క జీవితం మార్పు జీవితం, వారి కుటుంబ జీవితము, తల్లిదండ్రులతో కూడా గడిపిన జీవితము, తల్లిదండ్రులతో ప్రార్థనలో మోకరించిన అనుభవము, తల్లిదండ్రులతో కూడా తండ్రి ఈవులను పొందుకున్న అనుభవము జాన్ జీవితంలో కలిగి ఉంటున్న వాడుగా ఉంటున్నాడు. పిల్లలు వారి వారి కుటుంబాలు, తల్లిదండ్రులను బట్టి కొనాలు, వారి యొక్క జీవిత పరిస్థితులను బట్టి మీ స్తోత్రాలు. వారిని కనుగరించి వారి అనుభవముల్లో మా తండ్రి రక్షించుము. జాన్ మారు మనసు పొందినవాడై తాను మా తండ్రి అనేకులకు మాదిరిగా ఉంటకు నేర్చుకొని తన జీవితాన్ని తాను స్కూల్లో ఎలాగ దెబ్బలు తిని బాధపడినాడో అలా దెబ్బలు కొట్టకూడదు అనే తీర్మానం, అలాగ తీర్మానం చేసుకొని మారు మనసు పొందినట్లు పిల్లలకు, తన క్లాసులోని పిల్లలు తీర్మానం కలిగి ఉండేదానికి ఏర్పాటును కలుగు చేస్తూ వచ్చాడు. అయితే తన ఉద్యోగం పోయినప్పటికీ తాను జాగరూకతతో నిలబడుతూ వచ్చాడు. ప్రేమల తండ్రి, మీ యందు నిలిచి ఉండవలనని, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఫలింపదు, ఫలించవలనంటే క్రీస్తు యొక్క పోలిక కలిగి ఉండవలనని, క్రీస్తు యొక్క సుగుణములు కలిగి ఉండవలనని తేటపరుస్తూ వచ్చారు. ఈ దినం నేర్చుకున్న పాఠమును బట్టి కొనాలు. ఈ పాఠముల ద్వారా మీ జీవం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అనుకూలపరిచి దయ చూపించు. పిల్లలు వెళ్తున్నారు, క్షేమం ఇచ్చి కాపాడు.
రేపటి దినం మరలా క్లాస్కు రావాల్సి ఉంటుంది. దయతో తీసుకొని రండి. ఇంకా క్రొత్త వారు కూడా రాగలిగినట్లు దయ చూపించు. మీకు వందనాలు చెల్లించుకుంటూ నీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామపేట స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి ఇక్కడే కూర్చోండి. అనౌన్స్మెంట్స్ ఇటువైపు మైక్ లేదు, కొంచెంసేపు ఇట్లాగే కూర్చోండి. ఆ తర్వాత చివరి ప్రార్థన అయిన తర్వాత పాట పాడుతూ ఉంటారు ఇక్కడ. ఆ సమయంలో రిఫ్రెష్మెంట్ మీకు ఇవ్వబడుతుంది. రేపు కూడా యథావిధిగా మీరు మరి 7:30 కల్లా VBSకి రండి. మొత్తం మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. మొత్తం మీ కంఠత వాక్యాలు కూడా మీరు నేర్చుకుంటూ రండి. అలాగే మీరు ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఉదయకాలం మరి లేచిన తోడనే ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంతకుముందు అన్న చెప్పినట్లు నేను కూడా ఇదే మందిరంలో VBS స్టూడెంట్ని, సండే స్కూల్ స్టూడెంట్ని. నాకు VBS టీచర్ ఎవరంటే అక్కడ వెనకాల కూర్చున్నప్పుడు ప్రార్థన చేశాడు కదా ప్రకాశ్రావు అంకులు, సీనియర్ క్లాస్లో అంకుల్ నాకు టీచర్. కాబట్టి మీరు ఇక్కడ VBSకి వచ్చిన దినాలు దేవుని వాక్యాన్ని నేర్చుకోనండి. ఆ తర్వాత మీరు ఉదయకాలం ప్రతిరోజు VBS తర్వాత కూడా దేవుని వాక్యాన్ని చదువుకోండి, ప్రార్థన చేసుకోనండి. జస్ట్ మీరు అట్లా కొంచెంసేపు కూర్చుంటే ఆ తర్వాత మీకు మరి పాట పాడే సమయంలో రిఫ్రెష్మెంట్స్ ఇవ్వబడుతుంది.